హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ వీడియోని పూర్తిగా అయితే చూడండి, లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను రాజాసాబ్ ప్రీమియర్ షో అయితే చూశానమాట. 8:45కి గుంటూరు భాస్కర్ డైరెక్ట్స్లో అయితే వేశారు. ఫస్ట్ షో అదే. సో సినిమా ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ, న్యూట్రల్ ఆడియన్స్ కానీ నా ఒపీనియన్ తీసుకొని మీరు సినిమాకి వెళ్ళాలా వద్దనేది నేను చెప్పను. సో జస్ట్ నా ఒపీనియన్ అంతే. మీరు 100% సినిమాకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. నేను చెప్పింది మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కానీ కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మూవీ డైరెక్టర్ మారుతి గారు చాలా చిన్న స్టేజ్ నుంచి అయితే వచ్చారు. ఒక బిగ్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్, ఓల్డ్ నెంబర్ వన్, పాన్ ఇండియన్ నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ గారికి ఒక అవకాశం అయితే ఇచ్చారు. అది ఎప్పుడు సలార్ తర్వాత. సో అటువంటి డేట్స్ పట్టుకున్న మారుతి గారు చాలా బాగా తీయాలి సినిమాలో నాకు ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి అయితే చెప్తాను. సో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి తమన్ గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ప్రభాస్ గారి యాక్టింగ్. ప్రభాస్ గారి 100% తన ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి, నార్మల్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలని అయితే నటించారు. సో ప్రభాస్ గారికి 100కి 100 మార్క్స్ అయితే ఇవ్వచ్చు సినిమాలో. రెండోది వచ్చేసరికి ఒక సాంగ్ బాగుంది. మెలోడీ సాంగ్ అదొక్కటే బాగుంది. నాకు ఇంక తర్వాత అంతగా ఏం అనిపించలేదు. సో ఈ మూడే ప్లస్ పాయింట్స్ నాకు అనిపించింది. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మారుతి గారు దీన్ని మిస్యూజ్ చేసుకున్నారేమో, ప్రభాస్ గారి డేట్స్ని మిస్యూజ్ చేసుకున్నారేమో అనిపించింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సినిమాని చాలా చిన్నగా తీద్దామని స్టార్ట్ చేసినట్టున్నారు. స్టార్టింగ్ సినిమా చూస్తేనే అలాగే అర్థమవుతుంది. తర్వాత దాన్ని చాలా పెద్దగా చూపించాలి, అన్ని పాన్ ఇండియన్ మూవీస్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా పాన్ ఇండియన్ లాగా చెయ్యాలని చెప్పి చేసిన మిస్టేక్ ఇది. ఇంకోటి ఏంటంటే ఈ మిస్టేక్ ఎలా చేశారంటే, కథ చాలా సింపుల్ కథ, దాన్ని సైంటిఫికల్గా చెప్పాలనుకొని డివోషనల్గా ఎటేటో వెళ్ళిపోయింది. క్లైమాక్స్లో వాళ్ళు షూట్ చేసింది వేరు అనుకుంటా నాకు తెలిసి. కాకపోతే అది ఇప్పుడు దాన్ని క్లైమాక్స్లో డివోషనల్గా ఎండ్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ లాగైతే అనిపిస్తుంది నాకైతే అది. సో అదొక మిస్టేక్. ఇంకోటి వచ్చేసరికి విజువల్స్ బాగున్నాయి కానీ అంత నమ్మదగ్గంగా లేదు. ఎమోషన్ మిస్ అయిపోయింది. గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ సన్ మధ్య చూపించాల్సిన ఎమోషన్ అనేది వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ అవతల ఆడియన్కి అయితే కనెక్ట్ అవ్వట్లేదు, ఆపోజిట్ ఆడియన్కి. సో అదైతే మిస్ అయిపోయారు. ఎందువల్ల మిస్ అయిపోయారంటే ఆ స్టోరీ అలాంటిది. ఈ సైకలాజికల్ స్టోరీస్ ఎలా తీయాలి అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. అవి అటు ఇటు అయినా కానీ అర్థం కావు. సో ఇది అర్థమైంది, కాకపోతే ఆ స్టోరీ అంత ఇంపాక్ట్ చూపించట్లేదు. వేరే పాయింట్ ఎత్తుకొని ఈ పాయింట్ పెట్టుంటే చాలా బాగుండేది. సో అదైతే మిస్ అయిపోయారు. సో కామెడీ అనుకుంటాం కానీ కామెడీ అయితే ఏం లేదు. అక్కడక్కడ ప్రభాస్ గారు చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు కూడా అంతగా అయితే ఏం లేదు. ఇంకోటి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 10 minutes బాగుండింది. ఆ తర్వాత నుంచి అసలుకి నా పక్కన వాళ్ళు నిద్రపోతున్నారు. సో అది మ్యాటర్. ఇలా చెప్పకూడదు కానీ నాకు అనిపించింది చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే సినిమా ఒక పాయింట్లో అసలుకి వీళ్ళు ఇది చేయడానికి ఇంతసేపు సినిమా తీశారు. 3 గంటల 10 నిమిషాలు ఎంతో ఉంది సినిమా. 189 నిమిషాలు ఉంది. సో అది మిస్ఫైర్ అయింది. ఆడిద్ది మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు. సినిమా బాగుంది, చూడొచ్చు. ఈ హాలిడేస్కి, సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళి అయితే సినిమా చూడొచ్చు. కాకపోతే సినిమా గురించి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, సినిమా ఫ్యాన్స్కి కానివ్వండి, ఫ్యాన్స్ డల్ అయిపోతారనమాట. నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చింది ఈ సినిమా. సో పండగకి మంచి సినిమానే అనుకుంటున్నా నేను. ఈ మిగతా ఏ సినిమాలు దీనికన్నా బాగుంటే ఇంకా చెప్పలేము అనమాట. సో టోటల్గా నాకు అనిపించిన మైనస్ పాయింట్స్ అయితే ఇవి. సో టోటల్గా మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ నుంచి వచ్చే మిర్చీస్ ఏంటంటే 5 మిర్చీస్లో మనం ఇచ్చేది 2.5. అది కూడా ప్రభాస్ గారి కోసమే.
సో ప్రభాస్ గారి డిడ్ 100% అనమాట. సో ఇంకా టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళుంటే తొందరగా టికెట్లు బుక్ చేసుకుని సినిమా అయితే చూడండి. చూసి వచ్చిన తర్వాత నా వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.